చూచుక కుంకుమతో నియతారుణితాతులనీలతనో కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే स चतुर्मुख षण्मुख पञ्चमुख प्रमुखाखिल दैवतमौलिमणे शरणागत वत्सल सारनिधे परिपालय मां वृषशैलपते। సో ఈ వీడియో కంటెంట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఏంటంటే మెయిన్గా దేవరకొండ అనంతపురం నుంచి అరౌండ్ 6 km ఉంటుంది. సో ఎవరన్నా వెంకటేశ్వర స్వామి చూడాలంటే కొండపైకి వెళ్తూ చిన్న ట్రావెలింగ్ చేసినట్టు ఉంటుంది. ఇది మెయిన్ రోడ్లో ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన సందులోనే రైట్ సైడ్ తిరిగి వెళ్తే మీకు 1 km డిస్టెన్స్లోనే వచ్చింది. నాకు గోప్రో ఏం లేదు హెల్మెట్కి, జస్ట్ లైక్ నాకు హోల్డర్కి మొబైల్ హోల్డర్కి ఫోన్ పెట్టేసి ఫస్ట్ టైం రికార్డ్ చేస్తున్నాను. ఇలా జస్ట్ వెళ్ళే రూట్ని ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, నా దాంట్లో కెమెరా సెట్టింగ్ కరెక్ట్ పైకి పెట్టేకి రావట్లేదు. అప్పుడు ఎలానో పెట్టేశాను. సో ఇది ఆన్ ద వే వెళ్ళే రూట్ కూడా బాగానే ఉంటుంది. కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది రూట్ తప్ప, మిగతా అంతా బాగానే కంఫర్ట్గా ఉంటుంది. సో ఇక్కడ రైట్ సైడ్ తిరగాలి మనము. స్ట్రైట్ వెళ్ళి ముందు కూడా ఒక రూట్ వస్తుంది, స్ట్రైట్ వెళ్ళి రైట్గా అక్కడైనా తిరగచ్చు, బట్ ఇక్కడైనా తిరగచ్చు. ఇలా వెళ్తే మనకి ఆన్ ద వేలో ఒక పెళ్లి మండపం కూడా వస్తుంది. సో ఇది టీటీడీ వాళ్ళు రన్ చేస్తుంది. ఇక్కడ కూడా బాగానే మంచిగా ఉంటుంది. ఎవరైనా ప్లాన్ చేసుకున్నా కూడా బాగానే మంచిగానే ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నా అది ఎక్కడ ఉందో. ఇక్కడ మరి లెఫ్ట్ తిరిగితే ఇక్కడ మీకు ఒక ఆర్చ్ వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ తిరిగితే మీకు స్ట్రైట్ దేవరకొండ. ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేదే పెళ్లి మండపం. బాగానే స్పేషియస్గా బాగానే పెద్దగా ఉంటుంది. ఇది కూడా స్ట్రైట్ ఇలానే వెళ్తే సో ఆల్మోస్ట్ వచ్చేసాము ఇక్కడ. సో అక్కడ రీచ్ అయ్యాక జస్ట్ రౌండ్ వీడియో చూపిస్తున్నా ఏం జరుగుతుందో. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు టైమింగ్స్ కూడా ఉంటాయి. ఎవ్రీడే 7 to 11 ఓపెన్. ఒక సాటర్డే ఒకటి 6 వరకు ఉంటుంది. 6 to 3 వరకు ఉంటుంది. ఓపెన్ ఇన్ ద సెన్స్ బయట రైట్ సైడ్లో మీకు ఉంది కదా రూట్, వెహికల్స్ వెళ్ళడానికి ఆ రూట్ ఓపెన్. స్టెప్స్ అయితే 24/7 ఓపెన్లోనే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మెన్షన్ చేసిన టైమింగ్లోనే పైన పూజారి ఉంటారు, ప్లస్ టెంపుల్ కూడా ఓపెన్ ఉంటుంది. సో రిమైనింగ్ టైంలో అసలు టెంపుల్ ఓపెన్ ఉండదు. అంటే పైకి వెళ్ళి జస్ట్ ఉరకని మీ స్టెప్స్ నుంచి వెళ్ళి చూసుకోవచ్చు ఆ టైంలో. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఇలా మనకి 3 సింబల్స్ ఉండి బాగుంటుంది చూడడానికి. ఆ పైన కనిపిస్తుంది అది అక్కడ టెంపుల్. అరౌండ్ 1000 స్టెప్స్ అనుకుంటా, నాకు ఐడియా లేదు కరెక్ట్గా. సో ఇక్కడ నుంచి స్టార్టింగ్ కొంతమంది ఇట్లా పసుపు అన్నీ పెట్టుకుంటూ కూడా వెళ్తారు, ఎవరి భక్తి వాళ్ళది. సో కొంచెం పైకి వెళ్ళాక ఈ స్టెప్స్ది, అంటే నేను మరీ బైక్లోనే వెళ్ళాను, కానీ పైకి వెళ్ళి మరీ కిందికి దిగి జస్ట్ వీడియో కోసం ఇలా చూపించడానికి ఇలా చూపించాను. ఇలా స్టెప్స్ ఎక్కుతూ వెళ్తే మరి పైన ఇలా స్ట్రైట్ వెళ్తే అది టెంపుల్. ఇలా రైట్ సైడ్ అంటే జస్ట్ ఊరికని ఇది ఎక్స్ట్రా పాత 2000 పెట్టినట్టున్నారు అంతే. 2 ఒకటే రూట్కి వెళ్తుంది. ఇంకా మరి కింద నుంచి నేను బైక్లో కూడా పైకి వెళ్ళాను. ఒకసారి వెహికల్ రూట్ చూపిస్తాను చూడండి. ఇది బాగా కన్స్ట్రక్ట్ చేశారు. అక్కడ 11 వరకు, ఎందుకంటే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ. ఎవరో ఒక విద్యానికేతన్ అతను వెహికల్ యాక్సిడెంట్ అయింది కదా. సో మేబీ ఆ కండిషన్స్ వల్ల పైకి అలౌ చేయట్లేదు అనుకుంటా, ఐ గెస్. ఎగ్జాక్ట్ రీజన్ అయితే తెలీదు. ఈ రోడ్ వే కూడా చాలా బాగుంటుంది అసలు. మంచిగా ఇక్కడ గతుకులు అలా ఏమి ఉండదు, మంచి కంఫర్ట్గా ఉంటుంది. సో ఇదంతా బాగానే ఉంటుంది రోడ్ అంతా. అది కాక రీసెంట్గా ఇప్పుడు February 12th ఏమో బుక్రాయ సముద్రం తేరు జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. సో దానికోసం ఇంకా కొంచెం రోడ్డు అంతా మొత్తం నీట్గా చేశారు. చాలా పైన కూడా అంతే, చాలా అంతా పెయింటింగ్ వేసి కొంచెం బాగా మంచిగా డెకరేట్ చేశారు. అంటే నెక్స్ట్ వీక్లోనే ఇక్కడ తేరు ఉంది బుక్రాయ సముద్రంకి. సో అది కొంచెం బాగా ఫేమస్ ఇక్కడ. సో అందుకని మొత్తం అంతా బాగా నీట్గా అంత మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కువ మంది అప్పుడు ఇంకా ఎక్కువ మంది వస్తారు కాబట్టి స్ట్రెంత్ అన్న వాళ్ళు. రోడ్ కూడా చూడండి మొత్తం అంతా క్లైన్ సైడ్లు అంతా బాగా నీట్గా పెట్టేశారు మొత్తం.
ఇది లాస్ట్ టర్నింగ్. సో ఇంకొక టర్న్ ఇస్తే ఇంక డైరెక్ట్ మనము టెంపుల్ అరౌండ్ ఎక్కువ బెండ్స్ ఏమి ఉండవు, మహా అంటే కొంచెం ఉంటుంది అంతే. చూడండి ఇంక ఇది ఇక్కడ పార్క్ చేయొచ్చు మనము, చాలా స్పేసియస్గానే ఉంటుంది పైన పార్క్ చేయడానికి. సో ఇంక అక్కడ తిరిగానే దిగుతానే అక్కడ కోతులన్నీ అసలు బైకులన్నీ పీకేస్తున్నాయి. ఇది చూడండి, ఇది రైట్ సైడ్ కూర్చోయింది, ఏదో ఒకటి ఇవ్వరా బాబు అని. ఎలా ఉంది చూడండి, పక్కనే ఉన్నాను, ఏమనలేదు అవి, అంటే అలవాటు అయిపోయాయి అనుకుంటా, అక్కడంతా వస్తారు కాబట్టి. ఇది అక్కడికి వెళ్తానే ఒక షార్ట్ వ్యూ చూడండి, చుట్టూ అక్కడ మీకు చెరువు అది ఎలా కనిపిస్తుందో. ఇంకా జూమ్ ఇన్ చేస్తే మీకు అనంతపూర్ కొన్ని బిల్డింగ్స్ కూడా క్లియర్గానే కనిపిస్తున్నాయి. సో చాలా జూమ్ చేసి చూశాను, చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి ఆల్మోస్ట్ మొత్తం అంతా చుట్టూ బిల్డింగ్స్ అవన్నీ. పైకి వెళ్తే పైన హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అలా ఉంటుంది మంచిగా. ఇది అక్కడ ఎంట్రన్స్లో ఇలా పైకి జస్ట్ ఎంట్రన్స్. ఇది స్టార్టింగ్, ఇది ఏదో దీపంలాగా పెట్టినట్టున్నారు, ఇది చూడడానికి బాగా వచ్చింది. ఈ స్ట్రైట్ గజస్తంభం స్ట్రైట్ స్వామి ఉంటారు. ఇది మెయిన్ డోర్. ఇక్కడ ఒకసారి బ్యాక్ సైడ్ వ్యూ చూపిస్తాను ఎలా ఉంది, ఏం చేస్తున్నా. ఇది ఎడ్జ్ అంటే ఇక్కడ కూడా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఒక ట్యాప్ ఇచ్చారు. ఇది ఉత్తరపు వాకిల్ అనుకుంటా, ఐ గెస్. ఇది ఓన్లీ సర్టెన్ టైం అప్పుడు ఒక్కటే ఓపెన్ చేస్తారు. ఇది కూడా బాగుంది కొంచెం, అంటే డోర్ల పైన ఉండే ఆ డిజైన్ అంతా చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. సపరేట్గా టెంకాయలు కొట్టే కూడా ప్లేస్ ఉంది ఇక్కడ. ఇది డోర్ ఏంటంటే కోతులు ఎక్కువ ఉన్నాయని డోరు క్లోజ్లో పెడతారంటే మళ్ళీ ఓపెన్ చేసుకొని వెళ్ళాలి. ఇక్కడ కొంచెం లైన్ కూడా ఉన్నారు, శనివారం కదా, అది కాక శనివారం వెళ్ళాను. సో చాలామంది ఎక్కువ మంది వెంకటేశ్వర స్వామి అంటే శనివారం వెళ్తారు కాబట్టి. ఇది లక్ష్మీదేవి అమ్మవారిది. లోపల ఇలా అంటే మొత్తం నీట్గా చేసినట్టున్నారు ఇప్పుడు, అది ఫెస్టివల్ రీసెంట్గా ఉందని. ముందు ఇంత లేదు, చాలా ఇప్పుడు చాలా బాగా మంచిగా చేశారు అంతా డెవలప్మెంట్. చూసారా అక్కడ వెంకటేశ్వర స్వామి, ఆ రైట్ సైడ్లో అవి బొమ్మలు ఏవేవో నాకు ఐడియా లేదు అంతా. అక్కడ కొన్ని డీటెయిల్స్ తెలియట్లేదు. నేను ఈ వీడియోలో ఇంత పెద్ద దీని హిస్టరీ తెలుసుకొని చెప్పేవాళ్ళలేదు, జస్ట్ కామన్ మ్యాన్ వెళ్తే ఏమేం అవసరమో ఏమేమి తెలుసుకోవాలో అంతవరకే. ఇన్ డెప్త్ హిస్టరీ కావాలంటే అక్కడ పక్కన ఉంటారు పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళైతే డీటెయిల్స్ కూడా చెప్తారు. అక్కడ కోతులు బాగా ప్రసాదం వస్తే మొత్తం అంతే వచ్చేసాయి గుంపు గుంపు, ఇంకొకటి పెట్టేసి వెళ్ళిపోయాను. ఇక్కడ పైన నో ఎంట్రీ ఉంది కదా, మామూలుగా వెళ్ళకూడదంట. నేను ఒకసారి వీడియో కోసం పైన నుంచి టాప్ వ్యూలోకి వెళ్ళి ఒక వీడియో తీద్దామన్నట్టు నేను వెళ్ళాను. అది నెక్స్ట్ షాట్లో చూద్దాం. మొత్తం ఓవర్ వ్యూ పైన టవర్ సిగ్నల్స్ బాగా వస్తాయండి, అంటే అక్కడే సిగ్నల్స్ ఆ టవర్లో పెట్టారు కాబట్టి సిగ్నల్కి ఏం ప్రాబ్లం ఉండదు. ఓవర్ వ్యూ చూడండి, చుట్టూ చెరువు, ఇంకొక సైడ్ వచ్చేసి పొలాలు, చాలా బాగా కనిపిస్తుంది మొత్తం. ఇది టాప్ వ్యూ అండి దేవరకొండది. ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాను. సో రిటర్న్ బైక్లో నుంచి కిందికి వస్తుందని బాగా ఇస్తుంది. ఐ మీన్ లైక్ నేను అరౌండ్ 10 o'clock అలా వెళ్ళినట్టున్నాను, కొంచెం ఎండ్ ఉంది. ఇంకా కొంచెం అర్లీ మార్నింగ్ వెళ్తే ఇంకా కొంచెం బాగా కనిపిస్తుంది వ్యూ. నా బండి క్రూజ్ ఉంటుంది కాబట్టి కొంచెం బ్రేక్ ఎక్కిపోయినా అది అలో చేయదు ఎక్కువ స్పీడు. సో 1 హ్యాండ్తో అలా తీసాను. కింద అన్నదానం కూడా పెడుతున్నారు, చాలా బాగుందండి ఇక్కడైతే, అసలు టేస్టీగా చేశారు. అన్నదానం నచ్చే కొంచెం డొనేషన్ కూడా మంచిగా ఇచ్చాను, అక్కడ డొనేషన్ కూడా ఇవ్వచ్చు అక్కడ. ఇది చెరువు బయటికి వస్తే. సో వీడియో మీకు నచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.